నాగార్జున సాగర్ నీటిని ఖమ్మం జిల్లా పాలేరుకు తరలించడాన్ని తీవ్రంగా ఖండించారు బీజేపీ ఎంపీ అభ్యర్థి సైదిరెడ్డి. పోలీసుల అండతో 14వ నెంబర్ గేటు ద్వారా నీళ్లు తరలిస్తున్నారని, 2 రోజుల్లో సూర్యాపేటకు నీరు వదలకపోతే రైతులతో కలిసి గేట్లు బద్దలు కొడతామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం తాగునీటి సమస్యను కూడా పరిష్కరించలేకపోతోందని, సాగునీటి సమస్యను పక్కకు పెట్టి రాజకీయాలు చేయడం సరికాదన్నారు. రైతులను ఇబ్బందులకు గురి చేస్తే కాంగ్రెస్కు గుణపాఠం తప్పదన్నారు సైదిరెడ్డి. ఈరోజు మన కోదాడ కాన్స్టిట్యున్సీ సూర్యాపేట జిల్లా మునగాల దగ్గర ఉన్నాం. ఇగో ఈ పెద్ద కాలువ మునగాల నుంచి ఆంధ్రాకి పోయే నీళ్ళంతా ఇక్కడి నుంచే. ఇక్కడ 2 తూములు ఉన్నాయి, 14వ గేటు 16 గేట్ అని. 14వ గేట్ ఏమో ఆంధ్రాకి పోయేది, 16కి ఏమో మనవాటికి పోయేది, మన సూర్యాపేట జిల్లాకి. పక్కడి నుంచే పోతూ ఉన్నాయి. మొత్తం పోలీస్ పహారాలో, ఆర్మీ వాళ్ళ పహారాలో రాత్రి కలెక్టర్లు, ఎస్పీలు తిరుగుతూ ఉన్నారు. ఇక్కడ నీళ్ళు ఎక్కడ ఆగనీయకుండా ఆంధ్రాకు పంపించేటట్టు చేస్తూ ఉన్నారు. 2 రోజుల్లో ఇక్కడ నీళ్లు వదిలిపెట్టకపోతే ఖచ్చితంగా వచ్చి గేట్లు పగలగొడతాం. దీంట్లో అనుమానమే లేదు. ఎందుకంటే మొత్తాన్ని తీసుకొని వస్తాం రైతులందరినీ. ఈరోజు రైతులు ఉక్కుష్టపడతా ఉన్నారు. సాగునీరు వదిలిపెట్టండి. సాగునీరు ఇప్పటికే వేలాది ఎకరాలు నష్టపోయినరు. వాటికి ఎకరానికి 25,000 నష్టపరిహారం ఇవ్వాలి. ఈరోజు మొన్నటిదాకా మీరు ప్రగతి భవన్ కంచెలు, ఈడికి కంచెలు అన్నారు. ఇవాళ రైతులకు కంచెలు వేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో 48 గంటలలో మీరు ఇక్కడ నీళ్లు 16వ నెంబర్ గేటు కూడా నీళ్లు వదిలిపెట్టకపోతే ఇక్కడ ఉన్న చెరువులకి సాగునీరు అంటే ఇంకా దాదాపు ఎండిపోయినాయి. ఆ ఎండిన దాన్ని పశువులు కూడా తినే పరిస్థితి లేకుండా అయిపోయింది, ఆ గడ్డి కూడా. అట్లనే రేట్లను చూస్తే రేట్లు మొన్నటిదాకా 3,000, 2,500, 2,700 అమ్మిన వడ్లు ఈరోజు 2,000 లోపుకి అయిపోయినాయి. దాని గురించి పట్టించుకున్న నాదుడు లేడు. ఒకరోజు మంత్రి ఏదో కోమటిరెడ్డి వెంకరెడ్డి ఆడే మిల్లులు తిరిగి మీరు మిల్లులు బంద్ చేస్తాం, మీరు చేయకపోతే ఊకోమని చెప్పిండ్రు, వెళ్ళిపోయిన అడ్రస్ లేదు. దాని గురించి పట్టించుకున్నోడు లేడు. నీళ్ళకు వచ్చేసరికి నీళ్ళనంతే ఉంది. మొన్న ఏమని చెప్పిండ్రు, 500 రూపాయల బోనస్ ఇస్తామన్నారు. ఏది ఉన్న రేటు కంటే 500 బోనస్ ఇస్తామన్నారు. కానీ అసలు ఉన్న రేటే వచ్చే పరిస్థితి లేకుండా ఉంది. ఒక ఆయన అడిగితే ఆయన అంటాడు, నీకు ఎంఎస్పి ధర వస్తే ధర రాకపోతే 500 ఇస్తామన్నా కానీ మామూలు 500 ఇస్తామన్నా అంటాడు. ఈరోజు మన ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.